మాట్లాడేటప్పుడు కొంచెం కంట్రోల్ ఉండాలి. ఎవరు పవన్ కళ్యాణ్? అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయే చీచీ అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్. నటుడు ప్రకాష్ రాజ్ అందరికి సుపరిచితమే. 4 దశాబ్దాల నట జీవితంలో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. మరపురాని క్యారెక్టర్స్ వేసి ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు. యాక్టింగ్ తో పాటు రాజకీయాలు, సామాజిక అంశాల్లోనూ చురుగ్గా ఉంటాడు ప్రకాష్ రాజ్ గారు. కానీ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉంటారు. రీసెంట్ గా తన ఫ్రెండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై ఘాటైన విమర్శలు చేశారు ప్రకాష్ రాజ్ గారు. రీసెంట్ గా హిందీకి మద్దతు ఇచ్చేలా పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో రాజభాష విభాగం స్వర్ణోత్సవ సమ్మేళనం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హిందీ నేర్చుకోకుంటే మన ఉనికిని కోల్పోమని, మరో భాషను యాక్సెప్ట్ చేస్తే ఓడిపోవడం కాదు అన్నారు. ఇంగ్లీష్ ను సొంతం చేసుకున్న మనం హిందీని మన భాషగా ఎప్పుడు భావించడం లేదు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష, బయట మాట్లాడడానికి హిందీ అవసరమని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ హిందీ స్టాండ్ పై ప్రకాష్ రాజ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ ఈ రేంజ్ కి అమ్ముకోవడమా, చీచీ, జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జనసేనతో పాటు బీజేపీ కేడర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పై సీరియస్ అవుతున్నారు. మరి ప్రకాష్ రాజ్ కౌంటర్ పై పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడంపై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్.